ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది అధిష్టానం. కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సరైందేనని ఆ పార్టీ నేతలు సమర్థించారు. కార్యకర్తల నిర్ణయం మేరకే అధిష్టానం సస్పెన్షన్ నిర్ణయం తీసుకుందన్నారు. పలుచోట్ల కవిత ఫోటోలు, ఫ్లెక్సీలను తగలబెట్టారు బీఆర్ఎస్ నేతలు. రేపు కవిత ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఆమె ఏ నిర్ణయం తీసుకుంటారో, ఏం మాట్లాడతారనేది ఉత్కంఠగా మారింది. ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను తీవ్రంగా పరిగణిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలు తెలిపింది. ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తుందని లేఖలో ప్రస్తావించారు. తక్షణం కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నామని పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు సోమా భారత్, ప్రధాన కార్యదర్శి టి రవీందర్ రావు పేరుతో లేఖ రిలీజ్ చేశారు. వరంగల్ జిల్లా ఎల్గతుర్తిలో ఏప్రిల్ 27న జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ తర్వాతి నుంచి పార్టీ నేతల తీరుపై సీరియస్ గా కామెంట్లు చేస్తూ వచ్చారు. మొదట లేఖలు, ఆ తర్వాత చిట్చాట్లలో ఇండైరెక్ట్ గా ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఏకంగా పేర్లను ప్రస్తావిస్తూనే తీవ్ర విమర్శలు గుప్పించారు. సిబిఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత పార్టీ నేతలపై విమర్శలు ఎక్కుపెట్టారు కవిత. హరీష్ రావు, సంతోష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరి వల్లే కేసీఆర్ కు అవినీతి మరకలు అంటాయన్నారు. హరీష్, సంతోష్ అవినీతి అనకొండలంటూ మండిపడ్డారు. ఈ దుర్మార్గుల వల్లే పార్టీ ఓడిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. కవిత కామెంట్స్ ను అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. తాజా పరిణామాలపై 2 రోజులుగా కేటీఆర్ తో పాటు పార్టీ ముఖ్య నేతలతో ఫామ్ హౌస్ లో కేసీఆర్ చర్చించారు. కవితపై వేటు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. కవిత కొంతకాలంగా మాట్లాడుతున్న తీరు బీఆర్ఎస్ కు నష్టం కలిగిస్తోందన్నారు సత్యవతి రాథోడ్. కేసీఆర్ నిర్ణయాన్ని తామంతా స్వాగతిస్తున్నామన్నారు. పార్టీ ఉంటే ఎంత, లేకుంటే ఎంత అని కవిత ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు గొంగుడి సునీత. పార్టీ ముందు కార్యకర్తల కంటే ఏది ఎక్కువ కాదు, బిడ్డ కాదు, కుటుంబం కాదు. నా పేగు బంధం కంటే నా పార్టీ బంధం, నా పార్టీతో నాతో కలిసి అడుగులేసిన కార్యకర్తలే ముఖ్యం, ప్రజలే ముఖ్యమనే కేసీఆర్ గారు ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నారో దాన్ని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ, కవిత గారు తనకు తానే గొయ్యి తవ్వుకున్నట్టుగా అనిపిస్తోంది. మరి ఎవరి మార్గదర్శకంలో ఎవరిని ఫాలో అవుతూ ఇవన్నీ మాట్లాడినారు, వారికి కాలమే బుద్ధి చెప్తుంది. ఇది సరైన పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తూ మరి పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మేము అందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం. కవిత సస్పెన్షన్ నిర్ణయం సరైందే అన్నారు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. పార్టీ కార్యకర్తల నిర్ణయంతోనే కవితను పార్టీ నుంచి తొలగించారన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కవిత నొక్కి చెప్పడం పార్టీకి ఎంతో నష్టం కలిగిస్తోందన్నారు దాసోజు శ్రవణ్. అన్ని ఆలోచించే కవితను పార్టీ నుంచి కేసీఆర్ సస్పెండ్ చేశారన్నారు దాసోజు శ్రవణ్. కేసీఆర్ గారు తన కూతురైన పార్టీ కంటే భిన్నంగా ఆలోచించొద్దని చెప్పే ఉద్దేశంతో తెలంగాణ కోసం, తెలంగాణ బాగు కోసం, భారత రాష్ట్ర సమితి యొక్క నాయకుల, కార్యకర్తల యొక్క ఆందోళనను తొలగించడం కోసం వారి ఇష్ట ప్రకారమే వాళ్ళ భారత రాష్ట్ర సమితి నుండి వారిని తొలగించడం, సస్పెండ్ చేయడం జరిగింది. ఇది యావత్తు భారత రాష్ట్ర సమితి యొక్క నాయకులు, కార్యకర్తలందరూ కూడా స్వాగతిస్తున్నారు. కానీ దానికి భిన్నంగా కాళేశ్వరంలో అవినీతి జరిగింది, దానికి కారకులు హరీష్ రావు గారు అన్నట్లుగా అవినీతి జరిగింది అనేటువంటి ఒక విషయాన్ని వారు నొక్కి చెప్పడం ఏదైతే ఉందో అది తీవ్రమైనటువంటి వయలేషన్ ఆఫ్ ది పార్టీస్ కోడ్ ఆఫ్ కండక్ట్, పార్టీకి నష్టం కలిగించేటువంటిది. గతంలో కూడా ఇటువంటి కామెంట్స్ చేసినారు కాబట్టి వారిపై పార్టీ ఈ చర్య తీసుకొని వారిని పార్టీ నుండి సస్పెండ్ చేసినారు. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత పలు జిల్లాల్లో ఆమె ఫోటోలను, ఫ్లెక్సీలను దగ్ధం చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు చెప్పారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి ఎమ్మెల్యే కార్యాలయంలో కవిత ఫోటోలు, ఫ్లెక్సీలను తొలగించారు. కవితకు వ్యతిరేకంగా రోడ్లపై నినాదాలు చేశారు. హుస్నాబాద్ మల్లచెట్టు చౌరస్తాలో కవిత ఫ్లెక్సీని దహనం చేశారు. పార్టీ నాయకులను కించపరిచే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు. బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులను కించపరిచే విధంగా మాట్లాడడం జరుగుతుంది. ఇన్ని రోజులు ఒక నాయకులను మాట్లాడితే కవిత ఇప్పటికైనా గుర్తుపెట్టుకో, మీ నాన్న గురించి కూడా మాట్లాడినట్టు ఉంటుంది. కాబట్టి పార్టీ అంటేనే కేసీఆర్ అంటేనే పార్టీ. కాబట్టి పార్టీని ఏ విధంగా మీరు కించపరిచే విధంగా మాట్లాడినా బీఆర్ఎస్ కార్యకర్తలు ఉపేక్షించారు. మరోవైపు కవిత ఇంటి దగ్గర హరీష్ రావు, సంతోష్ రావు, జగదీష్ రెడ్డిపై జాగృతి కార్యకర్తల విమర్శలు గుప్పించారు. పార్టీ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు తెలంగాణ జాగృతి నాయకులు. తనపై సస్పెన్షన్ వేటు మీద కవిత రేపు స్పందించే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12 తర్వాత కవిత ప్రెస్ మీట్ ఉంటుందన్నారు జాగృతి నేతలు. కవిత ఏ నిర్ణయం తీసుకుంటారు, ఏం మాట్లాడనున్నారనేది ఆసక్తిగా మారింది.